ఏంటి పోనీనే అనుకుంటుంటే ఎక్స్ట్రా చేస్తున్నావు? సాలి సాలీనా? నన్ను సాలి అంటున్నాడే. వాడిని నువ్వు బే అన్నావు కదా. నైజాంలో మరదల్ని సాలి అని అంటారే. కుప్పిలతో కొడతావే నిన్ను. ఇంతకాలానికి బావా మరదళ్ళు అనిపించారు. ఇంకా నా నోములు ఫలించినట్టే, వాళ్ళ బంధం ముడిపడినట్టే. వాడిది కోపం కాదు, ప్రేమ అని స్పష్టంగా అర్థమవుతుంది. అమ్మా ప్రియా చూడు. ఇంకొకసారి బే నక్క అంటావా? పొట్టి అంటావా? భలే పట్టుకున్నావురా. పర్వాలేదు, నీకు పౌరుషం ఉంది. మగాడు అనిపించుకున్నావు. ఇంకోసారి అంటావా? ప్రేమ అనటానికి ఇదే సాక్ష్యం. వదిలే ఆదిత్య, ఇంకోసారి అన్నదిలే. ఏంట్రా నీ ధైర్యం? మీ అమ్మ చూస్తే గోడ కుర్చీ వేయిస్తుంది, గుంజీళ్లు తీయిస్తుంది. అమ్మ పేరు చెప్పగానే అబ్బాయి గారు అదిరిపడ్డారమ్మా. వాగడాపవే, నువ్వు లోపలికి రా ఆదిత్య. ఈ దెయ్యం లేనప్పుడు వస్తా లేతయా? వీడు దేని కుప్పలేం చేసుకుంటాడు? ప్రేమగా చూసుకుంటాడేమో. ఏంటి వాడు పో అంటుంటే నువ్వు రా అంటున్నావు? వాడు నా అన్న కొడుకు. అయితే ఏంటి, నాకన్నా ఎక్కువ? ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఇద్దరు ఒకటే. చెప్పిందా ప్రియా? నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్. దుర్గా నా ట్రాన్స్ఫర్ పేపర్స్ చించేసింది ప్రియా. పొదిన చించేసిందా? ఆ విషయం చెప్పనే లేదే. ఏదో సాధించా అంది. సాధించానన్నదా? బావ కూడా అదే అన్నాడు. తులసి ఏదో చేసుంటదని. ఏం చేసావు తులసి? ఆ విషయం తర్వాత చెప్తుందిలే గాని ఈవిడి గారు ఇప్పుడే ఒక ఘనకార్యం చేసింది. మరి అల్లరి ఎక్కువైపోతుంది. కాస్త భయం చెప్పండి, లేకపోతే మనల్ని భయపెడుతుంది. భయం చెప్పుకునే పనులు అదేం చేయదు. దాని విషయంలో మనం భయపడాల్సిన పనేం లేదు ప్రియా. వెరీ గుడ్. అలా చెప్పు సంబయ్య, నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. అసలు ఏం చేసిందని భయం చెప్పమంటావు ప్రియా? ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయిన విషయమే ఆదిత్య కూడా చెప్పడానికి వచ్చాడు. ఆదిత్యనా? అవునండి. ఆదిత్య ఎప్పుడొచ్చాడు? ఆ సంగతి తర్వాత చెప్దూలే గాని మీరిద్దరు లోపలికి రండి. ముందు రండి లోపలికి. ఏంటి తులసి, ఉండవే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, చెప్తాను. వదులు. ఏంటి ఏమైందిరా? సీరియస్ గా అడుగుతున్నాను, నిజం చెప్పండి. మీకు ఆ ఆదిత్యకు మధ్య ఉన్న రహస్యం ఏమిటి? నిజం చెప్పండి, దాచే ప్రయత్నం చేయొద్దు. రహస్యం ఏంటి, దాయడం ఏంటి? వద్దు, అబద్ధాలు అస్సలొద్దు, దాటేయడాలు అసలే వద్దు. నాకు అన్ని తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. ఏంటమ్మా, ఏం రహస్యాలు లేవు? లేవా?
నిజంగా లేవా సాంబయ్య? ఏం ప్రియా, నీది అదే మాట? ఏంటి నీ కళ్ళతో చూసింది? ఆ ఆదిత్య వస్తే రా రా అని నువ్వు ఆనందపడ్డాం. వాడొచ్చాడు అని చెప్పగానే ఆయన పరమానందపడ్డాం. అబ్బా, ఇద్దరు మురిసిపోవడం, వాణ్ణి తలుచుకుని పొంగిపోవడం. ఇప్పుడే వాణ్ణి తలుస్తూ విప్పారిన మీ మొహాల్ని చూశాను. చెప్పండి, వాణ్ణి తలుచుకోగానే ఎందుకంత ఆనందపడ్డావు? నాకు వాడన్నా ఇష్టమే, నువ్వన్నా ఇష్టమే. మీ ఇద్దరు ఒక్కటే. అమ్మ సంగతి తెలుసు కదరా, అన్నంటే ప్రాణం. అన్న మీద ప్రేమే వాడి మీద చూపించింది. చిన్నప్పుడు మామ మామ అని నా చెయ్యి వదిలేవాడు కాదు కదరా. 2 నెలలు ఎప్పుడు వాడుగా రాలేదు కదా. అందుకే ప్రియ ఆనందపడింది, నేను ఆశ్చర్యపోయాను. అంతేరా. నిజంగా అంతేనా? నిజంగా అంతేనే రౌడీ. రౌడీనా? నీ బావ పెట్టిన పేరు. ప్రియా, వాడి పెట్టిన పేరంటే దీనికి ఇష్టమే, అందుకే ఈ ముద్దు. సత్యాలు, ఏం చేస్తున్నావే? రామ్దేవ్ బాబాలాగా స్లిమ్ అయిపోవాలని యోగా చేస్తున్నాను. అది సరే గాని డబ్బులు తీసుకోకుండా ఏ పని పూర్తిగా చేయటం చేతగాదని నన్ను దెప్పడం తెలుసు గాని దుర్గ చేసింది తప్ప ఒప్ప అని దానికి చెప్పే తెలివిలేదు నీకు. నేను 2 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి వాళ్ళిక్కడే తిష్ట వేసేలా చేసావు కదే. ఏంటండి తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నారు? మనిద్దరం మాట్లాడుకున్నది ఆ తులసి బాబాయ్ అని ఎవరినో పిలిచి మాట్లాడింది వినింది వచ్చి దుర్గమ్మ కలిసే కదా చెప్పాం. అదే అబద్ధాలాడుతుంది. మనల్ని బురిడీ కొట్టించడానికి అలా చేసిందని మనం ఏమైనా కలగన్నావా? ఆయన అది నాటకం ఆడుతుందని తెలిస్తే అసలు ఆ విషయం దుర్గమ్మకి ఎందుకు చెప్తామండి? ఒకసారి దుర్గమ్మ నిర్ణయం తీసుకున్న తర్వాత మీలాంటి వాళ్ళు చెప్తే అసలు లెక్కలోకి తీసుకుంటారా, మనసు మార్చుకుంటారా? ఆయన ఇల్లు అలగ్గానే పండగ అయిపోతుందా? ఏ ఒక్కసారి గెలిస్తే అది గెలిచినట్టేనా? దుర్గమ్మ ఊరుకుంటుందా? ఆ తులసిని ఊరికే వదిలేస్తుందా? అయినా బాబుతోనూ అయ్యగారితోనూ ప్రమాణాలు చేయించుకుంది కదా. అయినా పాపం దుర్గా బాధపడుతూ ఉంటుంది. దా వెళ్ళి పలకరిద్దాం పదా. హాయ్ ఆది బాబు, జడకొచ్చిళ్ళు. నాకోసమేనా బాబు? నాకోసమే తెచ్చుంటావులే. అయినా ఇంట్లో జడకుచ్చుళ్ళు వేసుకునే వాళ్ళు ఎవరున్నారు? దుర్గమ్మ వేసుకోదు, ఇక నేనే కదా. అయ్యో ఎంత బాగున్నాయో చూసారా పిన్ని గారు? ఎంతైనా మా బాబు. అవి కొన్నవి కాదు, ఇక్కడే బయట దొరికాయి. దొరికాయా? అవి తులసి పుట్టినరోజు నాడు నేనిచ్చినవిలాగా ఉన్నట్టున్నాయే. ఎవరో జడకుచ్చుళ్ళు పారేసుకుందంటే బాగా ఒళ్ళు తెలింది అయ్యుంటది. ఏయ్, ఎవరైతే మనకెందుకు ఇవ్వు? అబ్బా, జడకుచ్చుళ్ళు మీకెందుకు బాబు? దొరికాయి కదా. ఇదిగో నేను పెట్టుకుంటాను. జడకుచ్చుళ్ళంటే నాకు ప్రాణం. తులసి గుర్తుగా దాచుకుందాం అనుకుంటే దీని కంట్లో పడ్డాయి. దుర్గా, సరిగ్గా సమయానికి వచ్చావు. ఎలా ఉన్నావే? బానే ఉన్నాను పిన్ని. ఏంటి సమయానికి వచ్చావంటున్నా? దుర్గమ్మ, ఈ జడకుప్పిళ్ళు చూడండి. అబ్బాయి గారికి బయట దొరికాయట, నాకిచ్చారు. బాగున్నాయి కదా. అందుకే సమయానికి వచ్చారు అంటున్నారు. జడకుప్పిళ్ళు నీకివ్వడం గొప్ప ఘనకార్యం అని సమయానికి వచ్చావు అని చెప్పలేదు. ఆదిత్య మీద ఆ తులసి మీద నిఘా పెంచు దుర్గా అని చెప్పాలనుకున్నా.
సమయానికి వచ్చావు అంటున్నాను. పిన్ని దాంతో కలవను అని నాకు ప్రమాణం చేశాడు. పెద్ద పెద్ద వాళ్ళ ప్రమాణాలు వాగ్దానాలే పట్టించుకోవడం లేదు, తేలిగ్గా పక్కన పెట్టేస్తున్నారు. అలాంటిది వయసులో ఉన్నవాడు ఒట్టు గట్టున పెట్టడం ఎంతసేపు? కళ్ళల్లో కారం జల్లి కార్లలో షికార్లు కొట్టడం ఏం కష్టం? పిన్ని నా కొడుకు అలాంటి వాడు కాదు. అలాంటి వాడో కాదో ఈ కుప్పిళ్ళు చెప్తున్నాయి. కుప్పిళ్ళు ఏం చెప్తాయి పిన్ని? పిచ్చి దుర్గా, అవి దాని పుట్టినరోజుకి నేనిచ్చినవేనే. వీడు అది కార్లో ఎక్కడో షికార్లు కొట్టుంటారు, అదేమో కారులో మర్చిపోయింది. వీడు హుషారుగా ఏలేస్తూ తిప్పుతూ వచ్చాడు. కావాలంటే వెళ్ళి వాణ్ణి నిలదీసి నిజం తేల్చుకో, లేకపోతే ఆ తులసి నిన్ను వాడిని నిండా ముంచుతుంది. పదవే పద. ఆదిత్య ఎక్కడివిరా ఇవి? నా దగ్గర నుంచి సత్యవతి తీసుకుందమ్మా. అది తీసుకోవడం కాదు, నీకివి ఎక్కడివి అని అడుగుతున్నాను. జడకుప్పులిచ్చిన ఆవిడ విషయం చెప్పలేదమ్మా. అది చెప్పేదా చెప్పిందిరా, నువ్వేం చెప్తావో చెప్పు. చెప్పా కదమ్మా, దొరికాయి. రే నా కళ్ళలోకి సూటిగా చూసి నిజం చెప్పరా, ఇవి నీకు దొరకలేదు కదా? తనకెలా తెలుసు? మేడ మీద నుంచి చూసిందా, అందుకే ఇంత గట్టిగా నిలదీస్తుందా? ఏదో ఒకటి కవర్ చేసి చెప్పాలి. దొరకలేదమ్మా. దొరకలేదు? నాకు తెలిసిన ఇవి నీకు దొరకలేదని. ఇవి ఆ తులసి జడకుప్పెలు. వీటిని తిప్పుకుంటూ నా ముంద తిరగటం నాకు గుర్తుంది. ఇవి ఆ తులసివే. నీ దగ్గరికి ఎలా వచ్చాయో నాకు ఇప్పుడు నిజం కావాలి. అమ్మా, వాళ్ళకి అబద్ధం చెప్పొచ్చు, కానీ నీకు అబద్ధం చెప్తానా? ఇందాక నేను బయటికి వెళ్తుంటే అత్తయ్య మావయ్యకు ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది, మీ అమ్మే క్యాన్సిల్ చేయించింది, స్వీట్ తిందువు గాని రా అని పిలిస్తే అదిగో ఆ రాక్షసి దెయ్యం గయ్యాలి భూతం ఆ తులసి వచ్చి, రేయ్ మా ఇంటికి ఎందుకు వచ్చావని పోట్లాడి స్వీట్ కూడా తిననీయలేదమ్మా. ఇదిగో ఈ జడకుప్పిలతో కొడుతుంటే ఒళ్ళు మండి తిక్క రేగి దాన్ని ఒక్క తోపు తోసి 2 తగిలించేసి ఈ కుప్పిల్ని దానికి తెలియకుండా లాక్కునొచ్చా. ఇప్పుడు అవి పోయాయనుకో అత్తయ్య దాన్ని కొడుతుంది కదా. ఏరా నువ్వు చెప్పేదంతా నిజమేనా? అమ్మా అమ్మా నీ కళ్ళలోకి సూటిగా చూసి చెప్తున్నాను కదమ్మా. ఆ సత్యవతి మాటలు నమ్ముతావు గాని నా మాటలు నమ్మవా? వాళ్ళకున్న పాట విలువ కూడా నాకు లేదా? అమ్మానే నీకు అబద్ధం చెప్తానా? నేను చెప్పిందంతా నిజం అమ్మా. అదిగో అది కొట్టాడని నిజం, దానికి తెలియకుండా నేను లాక్కుని రావడం పచ్చి నిజం. అమ్మా ప్రామిస్ అమ్మా. మంచి పని చేసావరా, దాని రోగం బాగా కుదిర్చా. అయినా
వాళ్ళు పిలిస్తే నువ్వు పోవడం ఏంట్రా? వాళ్ళు స్వీట్ పెట్టేస్తే తినేయడమేనా? అమ్మా, ట్రాన్స్ఫర్ నువ్వే ఆపవని నీ గురించి గొప్పగా చెప్తే కేవలం నీ కోసమే వెళ్ళానమ్మా. సరేలే, ఇప్పుడు వెళితే వెళ్ళావు గాని ఇంకెప్పుడు వాళ్ళు ప్రాధేయపడినా నీ కాళ్ళు పట్టుకుని ఆ గుమ్మ మాత్రం తొక్కదు. సరేనమ్మా. ఉన్నారా? విన్నారా? అంతా విన్నారా? విన్నాం. నా కొడుకు నాతో అబద్ధం చెప్పడే, దానికి ఎలా బుద్ధి చెప్పాడో చూసారా? ఎంతైనా వీడు నా కొడుకు. వీడేదో నీకు టోకరా కొడుతున్నాడే. నిన్ను పిచ్చిదాన్ని చేసి చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు అనిపిస్తుంది. ఎప్పటికైనా నేనే నీ కళ్ళు తెరిపించాలి, వీళ్ళను విడదీయాలి, నా పంతం అమలు చేయాలి. నా మనిషిని వీడికి భారీగా తేవాలి, ఈ ఇంటికి కోడలుగా చేసి నేను పెత్తనం చెలాయించాలి. అనవసరంగా మిమ్మల్ని నమ్మి వాడిని అనుమానించాను. రే, నువ్వేం పట్టించుకోకు నాన్న. అలాగేనమ్మా. సరే, ఇంకా పదండి. అమ్మయ్యా, పెద్ద గాలివాన వచ్చిపోయినట్టుంది. ప్రియా, ప్రియా, ఏంటే? ప్రియా, నా జడుకు పిల్లని చూసావా? నీ జడుకు పిల్లతో నాకేం పనే? పోనీ చూసావా? చూడలేదు, తీయలేదు. ఎక్కడ కనపడలేదు ప్రియా. ఎక్కడ పోగొట్టుకున్నావు? ఏంటి? ఎక్కడ పోగొట్టుకున్నావు అంటున్నాను. ఆయన నీకు ఈ మధ్య తిప్పుడు ఎక్కువైంది. ఎక్కడ జారిపోయాయో ఏమో. జారిపోయావు అనడం వరకు బాగుంది ప్రియా, తిప్పుడు ఎక్కువైందన్నావు బాలేదు. తిప్పకపోతే ఎందుకు పోతాయే? మరీ అంత సోయి లేకపోతే ఎలా? హలో, ఏంటి ఆ దుర్గమ్మలా అలా నోరు పారేసుకుంటున్నావు? సోయేంటి సోయా? కుప్పలేమన్నా కౌచి కుండలల్లా బాడీకి అంటుకుని ఉంటాయా? ఇక్కడ ఈ జడ చివరనుంటాయి, మెడలో గొలుసులు, వేళ్ల ఉంగరాలు, కాళ్ల పట్టీలు పోతూ ఉంటాయి. అలాంటిది ఇక్కడెక్కడో జడ చివర్లో ఉన్నది పోతే క్లాసులు పెడుతున్నావేంటి? క్లాసులు పెక్కడమేంటే? పోయాయి, కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదా అంటున్నాను. జాగ్రత్తనా? అవును, జాగ్రత్త లేకనే ఏదైనా పోయేది. ఇవాళ కుప్పెలు పోయాయి, జాగ్రత్తగా లేకపోతే రేపు జడ కూడా పోతుంది. జడతో ఏం చేసుకుంటారు ప్రియా? సవరాలకు అమ్ముకుంటారు. షబ్బబ్బా, ప్రశ్నలు వేయకపోతే కాస్త ఎక్కడ పోయే వెతుకొచ్చు కదే. నీకు భలే సందు దొరికిందిలే ప్రియా. సందు దొరకడమేంటే? ఏదో పిచ్చి ప్రియాలే అనుకుని కనపడలేదు అని ఒక్క మాట అన్నాను, దానికి ఎన్నెన్ని చదివావు? సోయా, జాగ్రత్త, జడ, ఓహోహోహో, చాలా ఉందిలే నీ మనసులో. జడా పెడా చదివేస్తున్నావు. ఇదిగో, చూస్తే చూసా అని చెప్పు, లేకపోతే లేదు, అంతే. సోదొద్దు, అండర్స్టాండ్? ఈ మధ్య మీ అమ్మ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుందిరా. ఎందుకు నన్ను అలా అంటున్నావు? పూజ అప్పుడు ఒక రకంగా గొడవపడి వచ్చేసిందా? నువ్వేదో తులసిని కలిసావని ఒంటి మీద కిరోసిన్ పోసుకుని మరీ చచ్చిపోతానని బెదిరించి మరీ మాట తీసుకుందా? కలవద్దని నిన్ను, ట్రాన్స్ఫర్ చేయాలని నన్ను బలవంతంగా ఒప్పించిందా? పూట పూట ట్రాన్స్ఫర్ ఎంతవరకు వచ్చిందని యక్ష ప్రశ్నలు వేసిందా? ఇవాళ చూడు, తనే స్టేషన్కి వచ్చి ట్రాన్స్ఫర్ పేపర్లన్నీ చించేసింది. ఏదో అభద్రతా భావంతో ఉందిరా. ఇలా వదిలేస్తే తన నీడని తనే నమ్మని పరిస్థితికి వస్తుందేమో అనిపిస్తోంది. అవునన్నా, నాకు కూడా ఎందుకో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనిపిస్తుంది. చాలా తెలివైంది. ఇంత తిక్కలితనంగా ప్రవర్తిస్తుందేంటో. ఏం చేద్దామంటావరా? నాన్నా, నన్ను అడిగితే నేనేం చెప్తానన్నా? మంచి సైకియాట్రిస్ట్ ని కలిస్తే? ఏంటి సైక్రియాటిస్టు అంటున్నారు?
నన్ను చూపిద్దాం అనుకుంటున్నారా? ఓ,